తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల రాజకీయ దుమారం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాను కాంగ్రెస్లోనే ఉన్నాను అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. అంతేకాదు ఎంఐఎంతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లలో గెలుస్తామన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధించడం పక్కా అన్నారు దానం నాగేందర్. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్. ఇక దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. స్పీకర్ ఎదుట బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి బహిరంగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడంపై మండిపడ్డారు. ఇవి పూర్తిగా విలువలు లేని రాజకీయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారా లేక బీఆర్ఎస్లో ఉన్నారా సర్కారుకు తెలియకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాజకీయ విలువలు క్షీణించే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. అధికారంలో ఎవరుంటే వారితో ఎంఐఎం అంట కాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు రామచంద్రరావు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విలువలు దిగజారుతున్నాయంటూ స్పీకర్ ఎదుటనేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పి బహిరంగంగానేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎలా చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రామచంద్రరావు. దానం నాగేందర్ కామెంట్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్లోనే ఉన్నాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే గెలుపు అంటూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి కూడా ఆయన మాట్లాడారు. అంటే ఏ కాంటెక్స్లో అయినా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు? మొత్తానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం పార్టీ ఫిరాయింపుల కేసు. దాదాపు ఏడాది పాటు నుంచి కూడా పార్టీ ఫిరాయింపుల కేసు నడుస్తూ ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్ని కోరారు. స్పీకర్ని కోరిన తర్వాత ఆ స్పీకర్ ఎప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్పీకర్ నిర్ణయానికి వదిలేసింది. అనంతరం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇదంతా తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ ఇచ్చారు. అందులో వాళ్ళంతా కూడా రిప్లై ఇచ్చారు. రిప్లైలో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే. అండ్ ఇప్పటికీ కూడా తమ జీతాల నుంచి కట్ అవుతున్నటువంటి అమౌంట్ కూడా బీఆర్ఎస్ ఎల్పీకే చెందుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 8 మందిని నేరుగా స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అందులో 5 మందికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఇంకొక 3గురికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ ఇందులో కీలకంగా 2 ఎమ్మెల్యేలు మారారు రాజేష్. ఇప్పటికే తెలిసిన విషయం. ఒకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే మరొక ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు వచ్చినటువంటి నోటీసులు కూడా వివరణ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా దానం నాగేందర్ తనకు వచ్చినటువంటి నోటీసులకు స్పందించలేదు. మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సమయంలో కూడా తనకి ఎటువంటి నోటీసులు రాలేదు అంటూ కూడా పదే చెప్పుకున్నారు. కానీ స్పీకర్ ఛాంబర్ నుంచి మాత్రం దానంకి నోటీస్ వెళ్ళింది. ఆ నోటీస్కి వివరణ ఇవ్వడానికి కాస్త గడువు కావాలి అంటూ కూడా కోరారు. అయితే ఈ నేపథ్యంలో అసలు మిగతా 9 మంది ఒక లెక్క అయితే దానం నాగేందర్ది చాలా కీలకంగా మారబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని కలిసినా, ఆ కండువా కప్పుకున్నా అదంతా కూడా ఎక్కడ ఆధారాలు లేనప్పటికీ దానం నాగేందర్ మాత్రం నేరుగా రీసెంట్గా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని నేరుగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతేకాకుండా
గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి పిఎస్సి మీటింగ్లో కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్లో కానివ్వండి, లేదంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఇలా అనేక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే దీన్నే పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దానం పైన వేటు వేయాలని, తనని సస్పెండ్ చేయాలి అంటూ కూడా అనేక సార్లు కోరారు. కానీ ఈలోపే దానం నాగేందరే నేరుగా సస్పెండ్ అయితే, ఒకవేళ పార్టీ ఫిరాయింపుల కేసులో సస్పెండ్ అయితే 6 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసేటటువంటి అర్హత ఉండదు కాబట్టి తానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు, పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో హాట్గా జరుగుతున్నటువంటి సమయంలో నిన్న దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 300కు పైగా సీట్లలో ఖచ్చితంగా గెలవబోతోందని, అండ్ సేమ్ టైం తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే గెలుస్తుంది, అదే తన స్పెషాలిటీ అంటూ కూడా నిన్న బల్లగుద్దినట్టుగా చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మిగతా ఎమ్మెల్యేలంతా తమ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా తమకు వచ్చేటటువంటి సాలరీలో కట్ అయ్యేటటువంటి అమౌంట్ బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్ళేవి అవన్నీ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, దానం మాత్రం నేరుగా తను కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పడం పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల పైన చర్చ జరుగుతుంది. దీన్ని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు దీనిపైన ఏ విధంగా స్పందించలేదు. ఖచ్చితంగా కొంతమంది చెప్తుంది ఏంటంటే, ఈ వీడియోని తీసుకెళ్లి స్పీకర్కి ఇస్తే వెంటనే స్పీకర్ తనని సస్పెండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ స్పీకర్ సస్పెండ్ చేసే కంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేస్తాడంటూ మరొక వైపు వార్తలు వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి దానం రూట్ ఎటో అనేది. రైట్, థ్యాంక్ యూ హేమ.